అందరికీ నమస్తే అండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతానికి ఒక సంచలనంగా మారింది. దాదాపుగా ఏడాదిన్నర నుంచి ఈ కేసు విచారణ జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు అధికారులు పోలీస్ శాఖలో ఐపీఎస్ అధికారుల పాత్ర ఏంటి అనేది విచారణ జరిగింది. ఇప్పుడు పొలిటికల్గా ఎవరెవరు దీనిలో ఎంత పాత్ర ఉంది అనేది విచారణలో భాగంగా బీఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలకమైన నేతలు, ఆల్మోస్ట్ పార్టీలో నెంబర్ 2 హరీష్ రావు గారి మొన్న విచారణకు వెళ్ళారు. అయితే ఆయన సాక్షిగానే విచారించాము అని చెప్పి పోలీసులు చెప్తున్నప్పటికీ దాదాపుగా 7 గంటల పాటు ఆయన విచారణ జరిగింది. ఆయన కూడా ఆ తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు నన్ను ప్రశ్నించడం ఏంటి, నేనే వాళ్ళని ప్రశ్నించాను అనేటట్టు మాట్లాడారు. ఈరోజు కేటీఆర్ గారిని విచారణకు పిలిచారు. సో ఇక్కడ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, వీళ్ళిద్దరి తర్వాత ఉన్నది ఎవరు? ఆ పార్టీలో కేసీఆర్ గారే. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే దానికి సిట్ దగ్గర ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, పూర్తి స్థాయి ఆధారాలు కూడా సేకరించారు. ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు నెంబర్లు చేశారు, దాదాపుగా 652 ఫోన్ నెంబర్లు ట్యాప్ చేశారు. అందులో పొలిటీషియన్స్ ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, న్యాయవాదులు, న్యాయమూర్తులు ఉన్నారు, వివిధ రంగాల్లో ప్రముఖులు ఉన్నారు. సో ఎవరు చేశారు అంటే బీఆర్ఎస్ పార్టీలో, అప్పటి అధికార పార్టీలో పెద్దలు కొంతమంది దానికోసం ఒక సెపరేట్ సెటప్ ఏర్పాటు చేశారు. ఒక 3 ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో, కొంతమంది డిఎస్పీ గ్రూప్ 1 ర్యాంకుల పర్యవేక్షణలో, ఎస్ఐలు, సిఐలు అందరూ కలిపి దాన్ని విని ఆ ఫోన్ని, కాల్స్ని సీఎంఓకి పంపించి సీఎంఓలో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇలా మొత్తం అంటే అధికారికంగా ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు. దానికోసం ఇటలీ నుంచి ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి ఒక న్యూస్ ఛానల్ ఆఫీస్నే వాడుకున్నారనమాట. ఈ నెట్వర్క్ మొత్తాన్ని సిట్ చేసింది. సో ఇక్కడ అంతిమంగా దానికి కర్త కర్మక్రియ ఎవరు? సీఎం, అప్పటి సీఎం కేసీఆర్ గారు. ఎందుకంటే ఆయనకు ఇతరుల ఫోన్లు వినే అలవాటు ఉంది అని చెప్పి అప్పట్లో ఏబిఎన్ రాధాకృష్ణ గారు తన కొత్త పలుకులు అనేక సార్లు రాశారు. తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని అనుమానాలు ఉన్నాయని రాసుకొచ్చారు. ఆయనకు విచారణకు కూడా అటెండ్ అయ్యారు. అలాగే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అండ్ బీజేపీ నాయకులు, బండి సంజయ్ సహా బీజేపీ నాయకులు చాలాసార్లు చెప్పారు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని. దీనికి మరో ఫక్తు ఉదాహరణ ఏంటంటే ఫోన్లు ట్యాప్ చేశారు కాబట్టే రేవంత్ రెడ్డి గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఒక దగ్గరికి వెళ్తే పట్టుకున్నారనమాట. సో ఇదంతా కూడా ఆయన సీఎంగా ఉన్న 9.5 ఏళ్లలో కేసీఆర్ గారు వహించిన ఘనత అది. సో దీనిలో అంతిమంగా కర్త కర్మ క్రియ అంతా కేసీఆర్ గారు. అలా దొంగచాటుగా వినే అలవాటు ఉన్నది ఆయనే అనేది అందరూ చెప్తున్నమాట. సో ఇప్పుడు ఆయన అరెస్ట్ ఉంటుందా లేదా? అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టులు పెద్ద అరెస్టులు అయితే ఉండకపోవచ్చు. అయితే ఇంకా వేరే కేసులు ఉన్నాయి. నిజంగా కేసీఆర్ గారినో, కేటీఆర్ గారినో, హరీష్ రావు గారినో అరెస్ట్ చేయాలి అంటే దానికి మించి, ఫోన్ ట్యాపింగ్ మించి ఈ కాళేశ్వరం కేసు కానీ, కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీద ఎంక్వైరీ కావచ్చు. సో ఇతర అంశాలు చాలా ఉన్నాయి, ఈ కాంట్రాక్ట్లు అవి ఇవి. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ మీద కక్ష సాధింపుకు వెళ్ళట్లా. కాకపోతే మేము చేయాలంటే చేయగలం, మీరు చేసిన తప్పులు మేము బయట పెడతాం, అరెస్టులు చేయాలంటే చేయగలం అనేటట్టు ఉన్నారనమాట. అయితే ఇదందరికీ ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే బీజేపీ అడ్డం పడుతుంది. ఇప్పుడు కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేయాలంటే రాష్ట్ర స్థాయిలో జరిగే పని కాదు. రాష్ట్ర స్థాయిలో ఎంత జరిగినా అది అంతిమంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సింపతి కోసమో, రాజకీయ ప్రయోజనాల కోసమో వాడుకుంటారు. అండ్ ఎక్కడో దగ్గర బీజేపీ అడ్డం పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్లో కూడా కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు, ప్రభుత్వం స్ట్రాంగ్గా ఉందే తప్ప ఎక్కడా కూడా అప్పట్లో బండి సంజయ్ గారు అండ్ బీజేపీ నాయకులు చాలామంది మా ఫోన్ ట్యాప్ జరుగుతుందని ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ఉన్న వాళ్ళు ఎప్పుడు పెద్దగా ఆరోపణలు అయితే చేయలే, అండ్ విచారణ కూడా పెద్దగా సహకరించలేదు. అంటే బీజేపీ ఎక్కడో దగ్గర అడ్డం పడుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో బీఆర్ఎస్, బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని జోలికి వెళ్ళడం లేదు. సో ఓవరాల్గా ఈ కేసు అరెస్టుల వరకు వెళ్తుందా లేదా? పెద్ద అరెస్టులు, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్, వీళ్ళు ముగ్గురులో ఏ ఒక్కరు అరెస్ట్ అయినా సంచలనమే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. అయితే ఇంత చెప్పుకున్నాగా, ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లోనే ఇంకా పెద్దది. ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ జరిగాయని ఆ మధ్య వార్తలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు అంతే. ఎందుకు మాట్లాడలేదు అనేది మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి, నేను చెప్తాను. టైం చూసుకొని సరైన ఆధారాలతో సహా వీడియో చేస్తాను. అసలు ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్ మీద ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు అనేది. థ్యాంక్ యూ.